అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అనేది వీడియోలో చూద్దాం. వివరాల్లోకి వెళ్తే తెలంగాణకు సంబంధించి నేటి నుంచి ఇంటర్ ప్రవేశాలు అన్నాడు. జూన్ 1 నుంచి తరగతులు షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. ప్రైవేటు కళాశాలలు ప్రవేశ పరీక్షలు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామనే విషయాన్ని చెప్పడం అనేది జరిగింది. రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ ప్రవేశాల ప్రక్రియను ఈ నెల 9వ తేదీ అంటే గురువారం నుంచి ప్రారంభిస్తున్నట్లు మనకు విద్యామండలి కార్యదర్శి తెలియజేస్తున్నారు. జూన్ 1వ తేదీ నుంచి తరగతులు అనేటివి ప్రారంభం కావడం అనేది జరుగుతుంది. గవర్నమెంట్, ప్రైవేటు, ఎయిడెడ్, మైనారిటీ, సహకార, గురుకుల, కేజీబీవీ, ఆర్జేసీ, మోడల్, కాంపోజిట్, వొకేషనల్ తదితర జూనియర్ కళాశాలలన్నీ ఈ షెడ్యూల్ను పాటించాలని స్పష్టం చేయడం జరిగింది. ప్రవేశాల కోసం ఎలాంటి పరీక్షను నిర్వహించరాదని, అలా నిర్వహించే కళాశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాలు ప్రవేశాల కోసం ప్రకటనలు ఇస్తే వాటిపై పబ్లిక్ పరీక్షల అంటే మాల్ ప్రాక్టీస్, ఇతర అనైతిక చర్యల నిరోధక నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామనే విషయాన్ని తెలియజేస్తున్నారు. కళాశాలల్లో విద్యార్థుల నమోదుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, కళాశాలల్లో బాలికల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగింది. ఇంటర్ ప్రవేశాల ప్రక్రియ చూస్తే ఈ నెల 9 నుంచి అప్లై చేసుకోవచ్చు. అదే రోజు మొదటి దశ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కావడం అనేది జరుగుతుంది. ఈ నెల 31 వరకు దరఖాస్తులు స్వీకరించడం అనేది జరుగుతుంది. జూన్ 1 తరగతులు ప్రారంభం కావడం అనేది జరుగుతుంది. మొదటి దశ ప్రవేశాలు జూన్ 30 నాటికి పూర్తి చేయాలని ఇచ్చినాడు. తర్వాత రెండో దశ ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల చేయడం అనేది జరుగుతుంది. ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఎస్ఎస్సి మార్కుల మెమోలను జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు పరిగణలోకి తీసుకోవాలి అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. ప్రవేశాలు పొందే సమయంలో విద్యార్థులు ఒరిజినల్ మెమోతో పాటు టీసీలు సమర్పించాల్సి ఉంటుందని ఇచ్చినాడు. కళాశాలల్లో ప్రవేశాల సమయంలో నిర్దేశిత రిజర్వేషన్లు కల్పించడం అనేది జరుగుతుంది. ప్రవేశాలు పొందే ప్రతి విద్యార్థి ఖచ్చితంగా ఆధార్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. 10వ తరగతి ఉత్తీర్ణత తర్వాత ఎవరైనా గ్యాప్ వచ్చింటే ఇంటర్లో ప్రవేశాలు పొందాలనుకునే వారు స్థానిక నివాస ధృవీకరణ పత్రం అనేది తీసుకుని రావాలి అనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. రెసిడెన్స్ సర్టిఫికేట్ అనమాట. 10వ తరగతిలో జీపీఏ, అందులో సబ్జెక్టు వారీగా గ్రేడ్ పాయింట్లను పరిగణలోకి తీసుకొని ప్రవేశాలు అనేది కల్పించాల్సి ఉంటుంది. కళాశాలల్లో మంజూరైన ప్రతి సెక్షన్లో 88 మందిని మనం చేర్చుకోవాలి. అదనపు సెక్షన్లు అవసరమైతే ఇంటర్ బోర్డు అనుమతి తీసుకోవాలనే విషయాన్ని తెలియజేస్తున్నారు. దీనిని ఉల్లంఘించిన కళాశాలలకు జరిమానా విధించడంతో పాటు గుర్తింపును కూడా రద్దు చేస్తామనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి ముగిసిన 5వ తరగతి తొలి విడత కౌన్సిలింగ్ అని ఇచ్చినాడు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సాధారణ గురుకులాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశాలకు తొలి విడత కౌన్సిలింగ్ ఇటీవల కంప్లీట్ కావడం అనేది జరిగింది. తొలి విడతలో దాదాపు 90% పైగా విద్యార్థులు ప్రవేశాలు పొందినట్లు సమాచారం. రాష్ట్రంలో 643 ఎస్సీ, ఎస్టీ, బీసీ సాధారణ గురుకులాల్లో 51,924 సీట్లు ఉండగా 1.13 లక్షల మంది విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయడం జరిగింది. విద్యార్థికి ఏ పాఠశాలలో సీటు కేటాయిస్తున్నామో తెలియజేస్తూ అలాట్మెంట్ ఆర్డర్లను ఎస్సీ గురుకుల సొసైటీ ఇవ్వడం అనేది జరిగింది. తొలి విడత సీట్ల భర్తీ ముగిసిన వెంటనే మిగిలిన సీట్లకు రెండో విడత ప్రవేశాలు కల్పించాలనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా 15 నుంచి ఏయుఈఈటీ ప్రవేశాల కౌన్సిలింగ్ అని ఇచ్చినాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కోర్సుల్లో సెల్ఫ్ సపోర్ట్ విధానంలో ప్రవేశాలకు నిర్వహించిన ఏయుఈఈటీ 2024 ప్రవేశాల కౌన్సిలింగ్ ఈ నెల 15 నుంచి ప్రారంభం కావడం అనేది జరుగుతుంది. అంటే మే 15 నుంచి. అదే రోజు ఆన్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ కౌన్సిలింగ్ ప్రక్రియ అనేది మొదలవుతుంది. రక్షణ రంగ ఉద్యోగులు, దివ్యాంగుల విభాగాల వారికి ఈ నెల 17న ప్రత్యక్షంగా సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఎన్సీసీ, క్రీడా విభాగాల వారు తమ సర్టిఫికేట్లను ఈ నెల 17 నుంచి 19 వరకు మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇతర విభాగాల విద్యార్థులందరూ ఈ నెల 17 నుంచి 24 వరకు సర్టిఫికేట్లు అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ నెల 25 నుంచి 29 వరకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. తొలి దశ సీట్ల కేటాయింపు జూన్ 1న చేపడతారు. ప్రవేశాలు పొందిన విద్యార్థులు జూన్ 3 నుంచి 10వ తేదీ వరకు నిర్ణీత ఫీజులు అనేది చెల్లించాల్సి ఉంటుంది అనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. ఈ నెల 15వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ రోజు ఏదైనా వెబ్సైట్లో వివరాలు పెడితే మరొక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలల్లో ఫైన్ ఆర్ట్స్, ఆర్మ్డ్ ఫోర్సెస్ కోర్సులను ఇచ్చినాడు. ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం. గిరిజన గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో మహిళల ఫైన్ ఆర్ట్స్ అకాడమీ సిరిసిల్లలో BA ఆనర్స్ ఫ్యాషన్ డిజైన్,
ఇంటీరియర్ డిజైన్, ఫోటోగ్రఫీ, డిజిటల్ ఇమేజింగ్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి ఆసక్తి కలిగిన మహిళలు దరఖాస్తు చేసుకోవాలని గిరిజన గురుకుల సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి తెలిపారని ఇచ్చినాడు. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు ఈ నెల 10 నుంచి 30 వరకు సిరిసిల్ల కళాశాలలో దరఖాస్తులు అందజేయాల్సి ఉంటుంది. వరంగల్ జిల్లా అశోక్ నగర్లోని గిరిజన గురుకుల ఆర్మ్డ్ ఫోర్సెస్ అకాడమీ పురుషులు బీఎస్సీ ఎంపీసీ BA HEP డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ నెల 10 నుంచి 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు గిరిజన గురుకుల సొసైటీ గిరిజన గురుకుల డిగ్రీ కళాశాల వెబ్సైట్ను సందర్శించాల్సి ఉంటుంది. అది ఫ్రెండ్స్ వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది అనిపిస్తే. ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.